హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు సింపుల్ అయిన టేస్టీ అయిన దోశ రెసిపీ అయితే నేను చేయబోతున్నాను. అదే స్వీట్ కార్న్ దోశ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ గింజలు తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే అంగుళం అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, రుచికి సరిపడా 1/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసేసి మెత్తగా మిక్సీ పెట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇందులోని కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్ వరకు ఆనియన్ ముక్కలు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అయితే 1 స్పూన్ వరకు తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అయితే నేను తీసుకుంటున్నానండి. ఎందుకంటే బైండింగ్ కోసం అని చెప్పేసి. తర్వాత మీకు కనుక బియ్యం పిండి నచ్చకపోతే శనగపిండి, లేకపోతే గోధుమ పిండి, లేకపోతే మైదా అయినా యూస్ చేసుకోవచ్చు. అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేయాలండి. తర్వాత స్టవ్ వెలిగించి తవా ప్యాన్ అయితే పెట్టేశాను, దోశ ప్యాను. ఇప్పుడు వీడియోలో చెప్పిన విధంగా దోశ వేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. చిన్న దోశలైనా వేసుకోవచ్చు, పెద్ద దోశలైనా వేసుకోవచ్చు. ఇలా కనుక చేసి పిల్లలకి కూడా స్నాక్స్ బ్యాగ్స్ లాగా కూడా పెట్టి ఇవ్వచ్చు. వెయిట్ లాస్ కూడా ఇది హాయిగా తీసుకోవచ్చండి, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది స్వీట్ కార్న్ సీజనే కాబట్టి ఒకసారి తెచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 1/4 స్పూన్ వరకు ఆయిల్ అనేది ఈ విధంగా బ్రష్ సహాయంతో వేస్తున్నాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. విధంగా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకొని రెండో పక్కకు కూడా మనం టర్న్ చేసేసుకోవాలి. నేనైతే ప్లేట్ సహాయంతో రెండో పక్కకు టర్న్ చేస్తున్నాను. విధంగా రెండో పక్క కూడా 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికితే సరిపోతుందండి. విధంగా ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ దోశ అయితే రెడీ అండి. వీడియో నచ్చింది కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.